నా పేరు ఆకాంక్ష. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. 3 ఏళ్లుగా జాబ్ చేస్తున్నాను. ఈ 3 ఇయర్స్ ఫ్రెండ్స్తో కలిసి ఒక 3 BHK ఫ్లాట్లో ఉంటున్నాను. అలా హ్యాపీగానే ఉండేది. సడన్గా నా ప్రాజెక్ట్ అయిపోయి నన్ను వేరే ఊరికి రీలొకేట్ చేశారు. అక్కడ 1 మంత్ మాత్రమే మా కంపెనీ వాళ్ళు నాకు అకామిడేషన్ ఇస్తాం, ఈలోపు వేరే వెతుక్కోమని చెప్పారు. మా కలీగ్స్ ఎవరిని అడిగినా వేకెన్సీ లేదు, మాకు తెలీదు అని చెప్పారు. మా HR ఒక అమ్మాయి ఏజెంట్ నంబర్ ఇచ్చి ఇతన్ని కాంటాక్ట్ అవ్వు, హీ విల్ షో యూ ఎ హౌస్ అని చెప్పింది. అతన్ని కాంటాక్ట్ అయ్యాను. అతను మీ ఆఫీస్ దగ్గరలో ఏం లేవు మేడం షేరింగ్వి, కానీ మీకు ఓకే అయితే ఒక 1 BHK ఫ్లాట్ ఉంది అని చెప్పాడు. ఫ్లాట్ చూశాను, చాలా బాగుంది. మా ఆఫీస్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ఫ్లాట్లోకి మూవ్ అయ్యాను. ఆ ఫ్లాట్ లాస్ట్ ఫ్లోర్లో లాస్ట్ ఫ్లాట్. ఫ్లాట్ బాగానే ఉంది. చాలా తక్కువ రెంట్తో ఈ ప్రైమ్ ఏరియాలో ఎలా ఇచ్చాడో ఓనర్ అని అనుకున్నా. స్టార్టింగ్లో పెద్దగా గమనించకపోయినా పోను పోను ఆ ఇంట్లో ఏవో విచిత్రంగా సౌండ్స్, నైట్ టైం ఎవరో ఏడుస్తున్నట్టు వినిపించేది. అలాగే డేస్ గడుస్తూ వచ్చాయి. ఇంతలో నా బర్త్డే రావడంతో మా కలీగ్స్ అందరూ పార్టీ అడిగారు. సరే అని నేను ఉంటున్న ఫ్లాట్లోనే ఇచ్చాను. వాళ్ళందరూ వచ్చారు. నా బర్త్డే కూడా బాగా జరిగింది. మేము ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టుకుని తిన్నాం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ డే సాటర్డే, వీకెండ్ కావడంతో మా ఫ్రెండ్స్ని ఈ నైట్ ఇక్కడే ఉండండి, మిడ్ నైట్ ఎందుకు వెళ్ళడం అని అన్నాను. వాళ్ళందరూ నాతోనే ఉన్నారు. మేము చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నాం. మా ఫ్రెండ్ సాత్విక్కి వాటర్ తాగుదామని లేచాడు. కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతుంటే బాల్కనీలో నుంచి ఎవరో ఏడుస్తున్నట్లు సౌండ్ వినిపించింది. బాల్కనీలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో నల్లటి ఆకారం కనిపించింది. గట్టిగా అరుస్తూ మమ్మల్ని లేపి చెప్పాడు. మేము అందరం బాల్కనీకి వెళ్ళి చూసాం. అక్కడ ఏం లేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి నాకు అలానే ఏవో ఏడుపులు అరుపులు వినిపించడంతో నేను ఆ ఫ్లాట్ని ఖాళీ చేశాను. తర్వాత తెలిసింది ఏమిటంటే అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పెట్టే బాధలు భరించలేక సూసైడ్ చేసుకుంది. కానీ నేను, నా కలీగ్ సాత్విక్ ఆ ఇంట్లో జరిగిన విషయం ఎప్పటికీ మర్చిపోలేము. అది రియల్ ఘోస్ట్ అని సాత్విక్ చెప్పాడు. మా కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.